సాలూరు సార్. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు సార్ మాది. ఓకే. సాలూరు. మీ వయసు ఎంతండి? నాకిప్పుడు 34 సార్. 34 ఏళ్ళు. సమస్య ఏంటి? కిడ్నీ ప్రాబ్లమా? కిడ్నీ డయాలిసిస్ అవుతుంది సార్ ఆల్రెడీ సీకేడీ. సీకేడీ. ఓకే. క్రానిక్ కిడ్నీ డిసీజ్. ఎందుకు అంత చిన్న వయసులో మీకు బీపీ ఉండిందా? చూసుకోలేదా మీరు? అంటే నాకు తెలియలేదు సార్. ప్రాబ్లమ్ వచ్చినట్టు కూడా నాకు తెలియలేదు. 2018లో అపోలో హాస్పిటల్‌కి ఎళ్ళేటప్పుడు వాళ్ళు టెస్టులు చేసి క్రియేటినిన్ 24 ఉంది. కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. ఎమర్జెన్సీ డయాలిసిస్ చేయాలి అని చెప్పారు సార్. అయ్యో! ఆ! అప్పటి నుంచి మరి కంటిన్యూగా డయాలిసిస్‌లో ఉన్నాను సార్ ఇప్పటి వరకు. ఓకే. ఈ ప్రొడక్ట్‌ని ఎప్పుడు మీకు తెలిసింది? వాడిన తర్వాత మీరు పొందిన ఫలితాలేంటి? ఈ ప్రోడక్ట్ గురించి నేను ఫేస్‌బుక్‌లో చూసాను సార్. వాసు గారికి కాల్ చేసి దీని గురించి కనుక్కుంటే ఆయన చెప్పారు సార్. "ముందు మీరు వాడండి. వాడిన తర్వాత మీకు రిజల్ట్ ఎలా ఉంటదనేది మీకే తెలుస్తది" అనేసి అన్నారు సార్. అంటే ఇది నేను వాడకముందయితే నాకు పరిస్థితి ఎలా ఉందంటే, నేను బాగా హ్మ్. నిలబడలేకపోవడం, నడవలేకపోవడం, అయ్యో! ఆహ్, హ్మ్. బాగా వీక్ అయిపోయింది సార్. బాగా అసలు కూర్చుంటే లేవలేని పరిస్థితి సార్ నాది. ఓహ్! సారీ. కూర్చుంటే లేవలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి. డయాలిసిస్‌కెళ్తే ఎవరో ఒకరు నన్ను ఊత పట్టుకొని అలాగా నడవడం అలాంటి ఇబ్బందిగా ఉండేది సార్. అయ్యో! హ్మ్. అయితే వాసు సారు ఈ ప్రొడక్ట్ చెప్పిన తర్వాత ఫస్ట్ హ్మ్. రోజుకి మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి ఎయండి. తర్వాత డోస్ పెంచుదాం అని చెప్పారు సార్. హ్మ్. అయితే ఫస్ట్ 2 బాటిల్స్ వాడినప్పటికి ఈ ప్రొడక్ట్ స్టార్ట్ చేయక ముందైతే నాకు బీపీ ఎప్పుడు 220, 230 అలా ఉండేది సార్ ఇప్పుడు. ఓహ్! నెక్స్ట్ బ్లడ్ గూడా బాగా తగ్గిపోయింది సార్. ఈ ప్రొడక్ట్ వాడకముందు టెస్ట్ చేయించితే 4.4 ఉంది సార్ బ్లడ్డు. అబ్బా! చాలా ఆ! తక్కువుండేది. ఆ! తర్వాత ఇంకా బాడీలో షేకింగ్ రావడం, నెక్స్టు ఏది తిన్నా సరే ఎక్కువగా అరగకపోవడం, అలాంటి ఇబ్బంది గ్యాస్ట్రిక్ బాగా సమస్యలతో బాగా బాధపడ్డాను సార్. హ్మ్. అయితే ఈ 2 బాటిల్స్ వాడిన తర్వాత హ్మ్. ఆహ్, బ్లడ్‌కి గూడా వేరేగా మెడిసిన్ వాడాను సార్. అయితే దీంతో పాటు గూడా అవి వాడాను. బ్లడ్ ఇంప్రూవ్ అయింది సార్ 10కొచ్చింది. వెరీ గుడ్. హ్మ్. అయితే బీపీ మాత్రం ఇవి వాడిన తర్వాత అసలు పెరగలేదు సార్. 150, 140 అంతే ఉంటుంది సార్ బీపీ. అంతకుముందు 200 అండ్ అబోవ్ ఉన్నది మంచిగా అయిపోయింది. ఆ! ఎనీ టైమ్ సార్. ఎనీ టైమ్. మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే బీపీ చెక్ చేసుకున్నా నాది 230, 220, 210 అలాగే ఉంటది సార్ నాది. నైట్ పడుకునేటప్పుడు వాడక ముందు. చూసుకున్నా వాడకముందు సార్. నైట్ హ్మ్. పడుకునే ముందు చెక్ చేసుకున్నా 130, 140 ఇది 230, 240 అలాగే ఉండేది సార్. అబ్బా! అయితే టాబ్లెట్‌లేసుకుంటే అలాగా ఒక 180, 170కొచ్చేది సార్. మళ్ళీ మార్నింగ్ అయ్యేసరికి నార్మల్ అయిపోయింది సార్. 230, 240 అలాగే ఉండేది సార్. అయ్యో! అయితే ఆ! ఈ ప్రొడక్ట్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పటి నుంచి బీపీ 150, 140, 150 అలా ఉంటది సార్. డయాలిసిస్‌లో కూడా వాళ్ళు చాలా సార్లు మీకు బాగా బీపీ ఎక్కువగా ఉంటుంది. ఒకసారి హార్ట్ డాక్టర్‌కి చూపించుకోండి అనేసి చాలా సార్లు చెప్పారు సార్ వాళ్ళు కూడా. హ్మ్. అయితే ఈ ప్రొడక్ట్ వాడిన తర్వాత 140, 150 ఉండడం వల్ల వాళ్ళు ఏమనుకుంటారంటే ఫస్ట్ 2 టైమ్స్, 3 టైమ్స్ చెక్ చేసేటప్పుడు మిషన్ ఏదో రాంగ్ చూపిస్తుంది. నీకు ఎప్పుడు గూడా హై బీపీయే కదా ఉంటది. నీకు ఈ ఇలా ఉండదు కదా! అనేసి అనేవారు సార్ వాళ్ళు. ఆ! నాకు ఓకే. అదే ఆ! డౌటొచ్చి ఇక్కడ ఒకవేళ ఇంటికాడ గూడా చెక్ చేసుకున్నా 150, 160 అలాగే చూపించేది సార్. హ్మ్. అయితే ఒకసారి ఇక్కడ డాక్టర్ గారిని మామూలుగా కలిసి ఒకసారి బీపీ చెక్ చేయండి సార్ అనేసంటే ఇక్కడ గూడా హ్మ్. బయట గూడా చెక్ చేశారు సార్. అతను కూడా హ్మ్. ఒకటికి 2 సార్లు చెక్ చేసి మీకు 150 ఉంది ఎక్కువ లేదు అనేసన్నారు సార్. అయితే హ్మ్. డయాలిసిస్ చేసిన తర్వాత కూడా వాళ్ళు కూడా ఈ మధ్య మీకు బీపీ 150, 140 అలాగే ఉంటుంది. పెరగడం లేదు. హార్ట్ డాక్టర్ దగ్గరికి గట్టా ఏమైనా ఎళ్లారా అనేసంటే, "ఏమి లేదండి. నేను వీఆర్ 4 ప్రొడక్ట్ వాడుతున్నాను. దానివల్ల కంట్రోల్ అయింది" అని చెప్పాను సార్. చెప్తే హ్మ్. బాగా కంట్రోల్ అయింది. బీపీ హ్మ్. బాగా కంట్రోల్ అయింది. బీపీ కంట్రోల్‌లో ఉంటే మీకింకా డయాలిసిస్‌లో పెద్దగా ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అని చెప్పారు సార్ వాళ్ళు కూడా. హ్మ్. అయితే
ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత నాకు నడవడానికి, లేచి నిలబడడానికి, తిరగడానికి అంతా ఇప్పుడు ఫ్రీగా ఉంది సార్. ఈ ప్రోడక్ట్ వాడిన వెరీ తర్వాత గుడ్. నేను నేను ఒక్కడినే మా బ్రదర్‌తో బిలాస్పూర్ గూడా ఎళ్ళేసొచ్చాను సార్. వైజాగ్ కూడా వెళ్ళలేనోడిని బిలాస్పూర్ ఎళ్ళేసొచ్చాను సార్. తర్వాత గుడ్, గుడ్, గుడ్. ఫెంటాస్టిక్. తర్వాత వాసు గారికి తెలుసు సార్. వాసు గారినే డైరెక్ట్‌గా 2, 3 సార్లు వైజాగ్‌లోనే కలిసాను సార్. ఆయన కూడా పర్వాలేదు ఇంతకు ముందు మీద ఇప్పుడు మీరు ఒక్కలే వచ్చేస్తున్నారు బాగానే ఉంది అనేసి అన్నారు సార్. అదే హ్మ్. సార్. ఈ ప్రొడక్ట్ వల్ల నాకు బాగా ఇప్పుడు బెనిఫిట్ అయింది సార్. ఇంకోటి కంటి ప్రాబ్లమ్ ఉండేది సార్. గ్లూకోమా అని కంట్లో సమస్య ఉంది సార్ నాకు. హ్మ్. అయితే దానికి కూడా ట్రీట్మెంట్ తీసుకున్నాను సార్. వాళ్ళేం చెప్పారంటే లైఫ్ లాంగు ఇంకా డ్రాప్స్ అలా వాడుతూనే ఉండాలి. ఎప్పటికైనా ఫ్యూచర్‌లో ఆపరేషన్ గట్టా అయినా అవ్వచ్చు అని చెప్పారు సార్. అయితే హ్మ్. ఈ ప్రొడక్ట్ స్టార్ట్ చేసిన నుంచి ఆ డ్రాప్స్ పూర్తిగా ఆపేసాను సార్. నాకు కంటి సమస్య కూడా ఇంతకు ముందు మీద కొంచెం అంత హ్మ్. పూర్తిగా క్లియర్ అవ్వలేదు గానీ, అప్పుడు మసకగా ఉండేది సార్. ఇప్పుడు మసకైతే ఏం లేదు సార్. కంటి సమస్య హ్మ్. అయితే కొంచెం తగ్గింది సార్. దానికి ఆ డ్రాప్స్ గూడా మరి వాడట్లేదు సార్. పూర్తిగా ఆఫ్ చేసేసాను అవిను. వావ్! కంటి సమస్య హ్మ్. గూడా లేదు. ఆ డ్రాప్స్ ఒక 2 డేస్ ఆపేసరికి కంట్లో ఇక్కడ ఏదో సూదులతో పొడుస్తున్నట్టు గట్టా ఉండేది సార్. మళ్ళీ ఆ హ్మ్. డ్రాప్స్ ఏస్తే అది నార్మల్ అయ్యేది సార్. కానీ ఇప్పుడు హ్మ్. ఎప్పుడైతే ఈ మెడిసిన్ వాడిన నుంచి ఆ డ్రాప్స్ వదిలేసానో, నాకు మరి హ్మ్. కంటికి సంబంధించి ప్రాబ్లమ్ అయితే మరేం రాలేదు సార్ ఇప్పటికి. స్టేబుల్‌గా థాంక్ యూ. అలాగే ఉంది. గుడ్. హ్మ్. ఇంకోటి బీపీ అయితే బ్రదర్, బాగా మీ కంట్రోల్ మీ అయింది సార్. సిరమ్ క్రియాటినిన్ ఏమన్నా తగ్గుతా వస్తా ఉందా? సిరమ్ సీరం క్రియాటినిన్ ఎంత క్రియేటినిన్ ఈ మెడిసిన్ వాడిన అదే ఈ వీఆర్4 వాడినప్పుడు ఒక 10 డేస్ తర్వాత చెక్ చేస్తే కొంచెం హ్మ్. పెరిగింది సార్. తర్వాత మళ్ళీ హ్మ్. ఆటోమేటిక్‌గా అలాగా నార్మల్ అయ్యి ఇప్పుడు 7కి వచ్చింది సార్. నాదెప్పుడు 9, 10 అలాగే ఉంటది సార్. డయాలిసిస్ ముందు, డయాలిసిస్ తర్వాత కూడా అలాగే ఉంటది సార్. ఇది వాడిన ఓహ్! తర్వాత ఇప్పుడు 6కొచ్చింది సార్. 6.5, 7 అలా ఉంటుంది నా సార్. మీరింకొక 4, 5 పాయింట్లు తగ్గితే 1కొచ్చేస్తే నార్మల్ అయిపోతారు. అదే సార్. అంటే యూరిన్ కొంచెం రావడం లేదు. యూరిన్ స్టార్ట్ అయితే ఆటోమేటిక్‌గా అన్నీ సెట్ అవుతాయని చెప్పారు సార్. యూరిన్ అవుట్‌పుట్ స్టార్ట్ గావాలి. ఓహ్! యూరిన్ అవుట్‌పుట్ లేదిప్పుడు మీకు. అవును సార్. అయితే ఇంతకుముందు డయాలిసిస్‌కి 4, 4.5 అలాగ వెయిట్ పెరిగేవాడిని సార్. ఈ ప్రొడక్ట్ వాడిన నుంచి హ్మ్. 3కి లోపే పెరుగుతున్నాను గానీ 3 దాటి ఎప్పుడు పెరగలేదు సార్. హ్మ్. ఈ జిఎఫ్ఆర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? అదేమన్నా గమనించావా? లేదు సార్. అది టెస్ట్ చేయించలేదు సార్. ఇప్పుడు ఒక 1 ఇయర్ అవుతుంది సార్. టెస్ట్ ఏం చేయించలేదు. అయితే హ్మ్. సీబీపీ సరే. లేదంటే క్రియేటినిన్ ఆ రెండే సిరమ్ చేయించుతాను. క్రియాటినిన్. అవును సార్. ఈసారి రిపోర్ట్స్ వస్తే వాసు గారి ద్వారా పంపించండి మాట్లాడదాం. తప్పకుండా నువ్వు చిన్న ఏజ్ 34 ఇయర్స్ అనేది చిన్న వయసు. డెఫినిట్‌గా మీరు పూర్తిగా కోలుకుంటారని నేను నమ్ముతున్నా. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారు బ్రదర్? ఇది 3 మంత్స్ అయింది సార్ ఇప్పుడు. ఓహ్! 1 ½ ఇయర్‌లో మీరు నార్మల్ వ్యక్తి అవ్వడానికి ఎలాంటి డోకా లేదు అవుతారు. జాగ్రత్తగా వాడండి. ఓకేనా? ఓకే సార్. ఆ నమ్మకం మీకుందా? ఉంది సార్. ఉంది సార్. నమ్మకం ఉంది సార్. ఆ! ఎందుకంటే నడవలేని స్థితి నుంచి ఇప్పుడు నడుస్తున్నాను. ఇంట్లో అన్ని పనులు స్వయంగా చేసుకోగలుగుతున్నానంటే మరి నాకు చాలా హ్మ్. నమ్మకం వచ్చింది కదా సార్. ఆ! 100% మీరు ఇదవుతారు. భగవంతుడి ఆశీస్సులుంటాయి. తప్పకుండా కంటిన్యూయస్‌గా వాడండి. ఓకేనా? ఓకే సార్. థాంక్ యూ. సో, థాంక్స్ థిస్ సార్. ఈస్ వాట్ అండి రియల్ నేను గుర్తు చేసేది ఒకటే. ఎవరు కూడా యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు బీపీని ఎవరు చెక్ చేసుకోరండి. సడెన్‌గా కిడ్నీలు పోయినాయంటారు. సడెన్‌గా పోవు సార్. అదేంటంటే ఏముందిలే మనకేం ఉండదనుకుంటారు. ఆ బీపీ అనేది ఎక్కువుంటది. పిల్లల్లో కూడా అప్పుడప్పుడు చెక్ చేయించాలి మనం. బీపీ లెవెల్స్ ఎట్లున్నాయని. ఇప్పుడు వెంకటేష్ సార్ పరిస్థితి కూడా అదే. బీపీ చెక్ చేసుకోకుండా ఉండడం వల్ల 2 కిడ్నీలు ఇబ్బంది పడ్డారు. సో, భగవంతుడి దయ డెఫినిట్‌గా మీరు కోలుకుంటారని ఆశిస్తా ఉన్నాను సార్. థాంక్ యూ సో మచ్. కంటిన్యూగా కోర్స్ ఇంకా 12 నెలలు ఇంకా 1 ఇయర్ మీరు కంపల్సరీగా వాడేయాలి. ఓకేనా? ఓకే. ఓకే సార్. థాంక్ యూ. అండ్